వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు నగర అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. రామ్జీనగర్లోని నగర కార్యాలయంలో అధిక సంఖ్యలో అభిమానులు కార్యకర్తల మధ్య భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఎమ్మెల్సీ పిలుపుతో నగర వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. తమ ప్రియతమ నేత భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులను ఆరోగ్య అష్టైశ్వర్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రతి ఇంట్లో మొక్కలు నాటాలనే సంకల్పంతో మొక్కలను పంపిణీ చేశారు. జరుగుతుంది. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా ఈ సేవా కార్యక్రమాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సెలబ్రేషన్స్ కానీ ఈరోజు జరుగుతూ ఉన్నాయి. నెల్లూరు నగర నియోజకవర్గ ఆఫీసులో అయితే ఈరోజు సాయంత్రం వరకు కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం కూడా జరుగుతుంది. బ్లడ్ డొనేషన్ యొక్క ఆవశ్యకత అందరికీ తెలుసు. బ్లడ్కి సంబంధించి ఆల్టర్నేటివ్గా కృత్రిమైనటువంటి బ్లడ్ ఈ రోజు దాకా కూడా తయారు కాల. అందుకని ఒక మనిషి ప్రాణాలను కాపాడాలంటే మరొక మనిషి బ్లడ్ డొనేట్ చేస్తే తప్ప ఆ మనిషి బ్రతికే అవకాశం ఉండదు. కాబట్టి ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి సేవా కార్యక్రమం అన్నది బ్లడ్ డొనేషన్ క్యాంప్. దానికి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ బర్త్డే సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ను కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. అలానే ప్రతి ఇంటిలో కూడా ఒక మొక్క నాటాలి. ఒక మొక్క నాటితే అది 10 మందికి నీడనిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే ఈ సమాజానికి భద్రత ఇస్తాడన్న ఆలోచనతో ఈరోజు మొక్కల పంపిణీ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తా ఉన్నాను, ఈ సమాజం బాగుండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఉండాలి. అదే ఈరోజు ప్రతి గుండె కూడా కోరుకుంటా ఉంది. తప్పకుండా కూడా వీరందరి కోరిక నెరవేరుతుంది. రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవి శాశ్వతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన ఉండాలని ఈరోజు అందరూ ఆలోచన. కాబట్టి తప్పకుండా వారందరి కోరిక ఆశలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారందరి తరఫున జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు.